శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి అశ్వవాహనాధీసులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంలో ఆసీనులను చేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామియమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ఈ పూజ కైకర్యాలలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించబడింది. ఈ పుష్పోత్సవంలో స్వామి అమ్మవార్లకు సుమారు 20 రకాల పుష్పాలు, 3 రకాల పత్రాలతో స్వామి అమ్మవార్లను విశేషంగా అర్పించారు. అలాగే 11 రకాల ఫలాలు నివేదించి తరువాత స్వామి అమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు. ఈ శయనోత్సవానికి గాను ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామి అమ్మవార్ల శయనమందిరానికి విశేష పుష్పాలంకరణ చేసి ఏకాంతసేవ నిర్వహించారు. ఈ పూజా కైంకర్యాలలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నేటితో శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.